హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ శివప్రసాద్. మీరు చూస్తున్నారు డేర్ టు టాక్ విత్ డిఎస్పి. అయితే మనం గతంలో ఏపీహెచ్యు ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ యూనివర్సిటీ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉద్యానవన విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అవినీతి పైన వార్తలు ప్రజెంట్ చేయడం జరిగింది. అయితే మా దగ్గర ఉన్న ఆధారాలతోటి మేము వార్తలు ప్రచారం చేసినా సరే రచ్చా మీడియా ఉద్దేశపూర్వకంగానే మా మీద ఆరోపణలు చేస్తున్నారు. మిమ్మల్ని మీపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం, న్యాయస్థానం ముందు నిలబెడతాం అంటూ అప్పుడు బి శ్రీనివాసులు గారి పేరు మీద ఒక లేఖనైతే విడుదల చేశారు. మేము వేసిన వార్తకు అన్ని పత్రికా ప్రకటించిన మీరు మీ నిబద్ధతను మీరు ఎలా అయితే నిరూపించుకోవాలనుకున్నారో మీ మీద వచ్చిన అవినీతి ఆరోపణలు ఆధారాలతో సహా నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు అసలు ఎటువంటి అవినీతి జరగలేదంటూనే మీరు తప్పించుకునే ప్రయత్నం ఏదైతే చేశారో మేము చేసిన ఆరోపణలు కాదు. ఈ రోజు ఏదైనా మీ ఎంప్లాయీసే ఖచ్చితంగా విచారణ కోరడం అంటే అక్కడ అవినీతి జరిగిందనా లేదనేది మీరే నిగ్గు తేల్చాల్సి ఉంటుంది. అయితే మీ మీద ఏసీబీ విచారణ జరపాలి, సిఐడి విచారణ జరపాలి, విజిలెన్స్ ఎంక్వైరీ జరపాలంటూ పిఆర్ఓ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో రత్న కిషోర్ బాబు డైరెక్ట్ గా వైస్ ఛాన్సలర్ గారికి ఒక ఫిర్యాదు ఇవ్వడం, లేఖ రూపంలో ఆయన అందించడం, గత ఏదైతే 2012 నుంచి జరుగుతున్న ఉద్యోగ నియామకాల్లో కావచ్చు జరుగుతున్న అవినీతి పైన ఆయన దగ్గరగా ఒక 7 నుంచి 8 పేజీల లేఖ మీకు పక్కన విజువల్స్ లో ప్రచారం చేస్తాం. ఒక లేఖనైతే చాలా సవివరంగా ఇచ్చారు. ఈ 12 సంవత్సరాల్లో జరిగిన అవినీతి ఏదైతే అర్హత లేని ప్రమోషన్స్ కావచ్చు, విద్యార్హత లేకుండా కొంతమందికి ఉద్యోగాలు కల్పించడం కావచ్చు, వీటన్నిటిపైన విచారణ జరపాలని సాక్షాత్తు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ రత్న కిషోర్ బాబు మీకు లేఖని ఇచ్చారా లేదా మీరు ముందు తెలియజేయండి. మీరు మా పైన బురద జల్లేందుకు మీరు ప్రయత్నించారు, ఏ ఆధారాలతో వార్తలు వేశారో అని మీరు అడిగారు కాబట్టి ఖచ్చితంగా ఆధారాలు మీరు కళ్ళున్న కబోదుల్లో ఉన్నారేమో చూసుకోవచ్చు. పక్కన ఖచ్చితంగా మీ ఎంప్లాయీ మీ అవినీతి పైన మీ స్థాయి నుంచి కింద స్థాయి వరకు జరిగిన అవినీతి పైన ఎంక్వైరీ జరిపించాలంటూ ఒక ఎంప్లాయీ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మీ మీద ఒక ఫిర్యాదు ఇచ్చే స్థాయికి ఈ విశ్వవిద్యాలయంలో అవినీతి పరాకాష్ఠకు చేరిందని చెప్పాలి. అయితే ఈరోజు కొత్త టాపిక్ అయితే వచ్చింది. సెక్యూరిటీ గార్డులకు సంబంధించిన 2013లో కొనుగోలు చేసిన వాకీ టాకీలు ఏమయ్యాయి అంటూ కూడా ఒక ఎంక్వైరీ అయితే మొదలైంది. అసలు వాకీ టాకీలు అనేది ఉన్నాయా, ఉంటే వాటి కాల పరిమితి ఎంత, అవి ఎన్నాళ్ళు పనిచేస్తాయి, ఒకవేళ రిపేర్స్ వస్తే వాటికి సర్వీస్ తోనే కొన్నారా అనేది కూడా మీరు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది. ఒకటా రెండా తవ్వే కొద్ది స్కామ్లే మీ యూనివర్సిటీలో. మీరు ఇక్కడ ఎంప్లాయీస్ గా ఉంటూ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం కాకుండా కాపాడాల్సింది పోయి మీరే జేబుల్లో వేసుకుంటున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ వరలక్ష్మి అనే ఎంప్లాయీ పైన మీకు అంత మమకారం ఏమిటో, మీ ప్యానెల్లో అంత మమకారం ఎందుకు ఉందో అనేది కూడా రిజిస్టర్ గారు తెలియజేయాలి. కోట్ల రూపాయల ఫర్నిచర్ పక్కదారి పడితే కేవలం మీరు వేసిన 3 డమ్మీ కమిటీలు ఉంటాయి కానీ పనిచేయవు. ఆ కమిటీల్లో మీరు ఏదైతే కమిటీలు వేసిన వారిలో ఏ రోజు నిగ్గు తేల్చే ప్రయత్నం చేయలేదు. అయితే స్టాక్ రిజిస్టర్ ఎలా మిస్ అయింది? ఒకవేళ రిజిస్టర్ మిస్ అయితే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మీరు ఆన్లైన్ చేశారా? ఇక్కడ ఉన్న ఫర్నిచర్ని ఆన్లైన్ చేయాల్సిన బాధ్యత రికార్డ్ అసిస్టెంట్ది కానీ రికార్డ్ రూమ్ మేనేజ్మెంట్ది కానీ ఉంటుంది. కాబట్టి అక్కడ ఆ రోజు సిస్టంలో ఆన్లైన్ అయితే రిజిస్టర్ పోయినా కానీ ఏ ఫర్నిచర్ ఉంది, ఎక్కడి నుంచి కొనుగోలు చేసాం, ఎక్కడెక్కడి నుంచి బిల్లులు పెట్టాం, ఎక్కడెక్కడ టెండర్లు వేసాం అనేది క్లియర్ గా తెలుస్తుంది. సోలార్ సిస్టమ్ ను కూడా ఒక నోటిఫికేషన్ లేకుండా కోట్ల రూపాయల సోలార్ సిస్టమ్ ను వేలం వేసి అమ్ముకున్నాం అంటూ ఇప్పుడు మీరు చెప్తున్న పొంతన లేని సమాధానాలు ఇవన్నీ అవినీతికి పరాకాష్ఠలకు కాదా అని రచ్చా మీడియా తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. ఎమ్మెల్సీ కోడ్లో 5 ఉద్యోగాలు, ఒక ఉద్యోగానికి 45,000 రూపాయల శాలరీ, అందులో మీ పనిచేసే ఎంప్లాయీ కొడుకు ఉద్యోగం ఇచ్చారా లేదా? ఇప్పుడు 45,000 జీతం ఇస్తున్నారా లేదా? దీన్ని ఎక్కడి నుంచి మీరు ఈ జీతాన్ని ఇస్తున్నారు? అసలు నోటిఫికేషన్ లేకుండా కనీసం ఆ ఎమ్మెల్సీ కోడ్ వచ్చినప్పుడు స్థానిక శాసనసభ్యులు కూడా జాబ్ మేళా పెట్టి అది ఆపేసిన ప్రయత్నం కూడా జరిగింది. ప్రైవేట్ ఉద్యోగాలకి జాబ్ మేళా పెట్టి అది కూడా ఎమ్మెల్సీ కోడ్కి ఆటంకం కలుగుతుందని ఆయన ఆపేస్తే మీరు ఎమ్మెల్సీ కోడ్లో డైరెక్ట్ గా ఉద్యోగ నియామకాలు చేసేసి మీ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో అబ్బాయికి డైరెక్ట్ గా ఉద్యోగం ఇచ్చి మిగతా 4 వద్ద నుంచి 4 నుంచి 6 లక్షల రూపాయలు వసూలు చేశారు అనేది కూడా మాకు వస్తున్న ఆరోపణలు. అది కూడా నిరూపించే ప్రయత్నం చేస్తాం. ఎక్కడైతే ఈ వరలక్ష్మి మీద కంప్లైంట్ పెట్టామో మీకు అంత బాధ వచ్చిందే, డైరెక్ట్ గా మీ ఎంప్లాయీస్ దిగువ స్థాయి ఎంప్లాయీస్ కు 6 నుండి 10 రూపాయలు వడ్డీలకు ఆర్థిక అవసరాలను అదనుగా చేసుకుని ఆ వడ్డీలు ఇచ్చేది ఇక్కడ పెద్ద మనుషుల పంచాయతీ వరకు చేరింది. మీకు తెలుసా తెలీదా? వెంకటరామన్నగూడెం బ్యాంకులో 1,95,000 ఏపీహెచ్యు అకౌంట్ అఫీషియల్ అకౌంట్ కి వరలక్ష్మి ఎందుకు జమ చేశారు?
1,95,000కు 4 సోఫాలు, ఒక కంప్యూటర్ కూడా రాని పరిస్థితుల్లో హార్టికల్చర్ యూనివర్సిటీలో ఉన్న ఫర్నిచర్ అంతా మాయమైందని, 1,50,00,000 వరకు అవినీతి జరిగిందని, ఆ రోజుల్లో 1,50,00,000 ఉంటే ఈ రోజు 2.5 కోట్లు ఉంటే దేవస్థమైన రేటు పెరుగుతుంది. కాబట్టి అంత అవినీతి జరిగిన ఈ రోజు మళ్ళీ మీరు 1,95,000 కట్టించి ఆవిడని తిరుపతి కానీ, అనంతరాజులపేట కానీ ట్రాన్స్ఫర్కి పంపించే ప్రయత్నం చేస్తున్నారంటే మీ దగ్గర అవినీతి లేదా అని రచ్చా మీడియా ప్రశ్నిస్తుంది. మీరు మమ్మల్ని చట్టపరమైన మా మీద చర్యలు తీసుకుంటే తీసుకోండి, మేము మిమ్మల్ని కోర్టు ముందు, కోర్టు బోన్లో నిలబెట్టేందుకు మేము కూడా చట్టపరంగానే ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ, దీనిపైన ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి, విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలి. దీనిపైన స్పందించాల్సింది ప్రభుత్వం నుంచి ఎటువంటి అర్హతలు ఉండవు. కాబట్టి దీని మీద విశ్వవిద్యాలయాల పైన ఎవరైతే ఇన్ఛార్జ్ గా ఉంటారో రాష్ట్ర గవర్నర్ కు చేరే వరకు కూడా ఈ వార్తలు ప్రచారం అవుతూ ఉంటాయి. గవర్నర్ గారు ఈ విషయం పైన స్పందించి వెంటనే విజిలెన్స్ ఎంక్వైరీ వేయించి ఇక్కడ వారితోటే ఇక్కడే కమిటీలు వేయడం ద్వారా ఇక్కడ అవినీతిని బయటికి రాకుండా చూస్తున్నారనేది వస్తున్న ఆరోపణలు. కాబట్టి ఏదైనా రిటైర్డ్ జడ్జి తోటి ఇక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేసి వరలక్ష్మి అవినీతిని, అలాగే ఇక్కడ పైనుంచి కింద వరకు ఎంప్లాయీస్ లో పర్మనెంట్ ఎంప్లాయీస్ చేస్తున్న అవినీతి పైన ఒక రిపోర్టు తయారు చేసి ఖచ్చితంగా మీరు దీనిపైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ గారిని కోరుకుంటూ మా రచ్చా మీడియా పోరాటం అయితే కొనసాగుతూనే ఉంటుంది. వరలక్ష్మి అవినీతిపై కావచ్చు, ఏదైతే విశ్వవిద్యాలయంలో మాయమైన ఫర్నిచర్ కావచ్చు, ఇప్పుడు వాకీ టాకీలు కావచ్చు, మీరు ఇచ్చిన ఉద్యోగాలు కావచ్చు, అన్నిటిపైన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తెలియజేసుకుంటూ చూస్తూనే ఉండండి రచ్చా మీడియా.